సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. ఒక 3-4 రోజుల క్రితం శ్రీ 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 చిన్నజీయర్ స్వామి వారు మన అందరికీ పూజ్యులు గౌరవనీయులైనటువంటి ఆదిశంకరుల వారి విషయంలో ఒక వ్యాఖ్య చేసినట్లుగా నా దృష్టికి వచ్చింది. అది చాలా బాధాకరం, దురదృష్టం. దానికి సంబంధించినటువంటి కొన్ని వాస్తవాలను మీ అందరి ద్వారా వారికి కూడా తెలియచేద్దామని మీ ముందుకు వచ్చాను. వారు అన్నటువంటి మాట ఏమిటి అంటే, ఆదిశంకరాచార్యులు వారు ఈ చతురామ్నాయ పీఠములను స్థాపించలేదు. ఇది అబద్ధం, అసత్యం, సత్యదూరం. దానికి వారు విద్యారణ్యుల వారని, విజయనగర రాజుల కాలంలో ఉన్నటువంటి వేదాంత దేశికుల సమకాలికులైనటువంటి వారు విద్యారణ్యుల వారు స్థాపన చేశారు అని కూడా వారు అన్నారు. ఇది ఎంత దురదృష్టం అంటే, విద్యారణ్య స్వామి వారు తప్పకుండా ఆదిశంకరుల గురు పరంపరలో శృంగేరి పీఠాధ్యక్షులుగా ఉన్నటువంటి మాట వాస్తవమే. మాధవీయ శంకర విజయమని విద్యారణ్య స్వాముల వారు రాసినటువంటి గ్రంథంలోనే చతుష్పీఠ ప్రతిష్టాత అని వారే స్వయంగా ఆదిశంకరుల వారే 4 పీఠాలు పెట్టారు అని ఆ పుస్తకంలో రాసున్నారు. ఆయన రాసినటువంటి పుస్తకంలో ఆయనే స్వయంగా శంకరాచార్యులు వారు ఆదిశంకరులే పెట్టారు అని చెప్తే, వీరు మధ్యలో వచ్చి వారు చేయలేదు వీరు చేశారని వీరెవరండి చెప్పడానికి? పైగా మీది వైష్ణవం, మీ శివద్వేషము 2-3 సందర్భాల్లో బయటపడింది. ఇంతకుముందు గతంలో మీరు చేసినటువంటి వ్యాఖ్యలు అద్వైత సిద్ధాంతాన్ని అనుసరించేటి వారందరికీ కూడా మనోభావాలను దెబ్బతీసే విధంగా ఉన్నాయి. సంబంధం లేని విషయాలలో పీఠాధ్యక్షులుగా ఉన్నటువంటి వారు సమాజానికి ఎంతో సేవ చేస్తున్నారు. మీ పట్ల మాకు విశేషమైనటువంటి గౌరవం ఉన్నది. మా గురువులు మాకు నేర్పినటువంటి సంస్కారం అటువంటిది. మిమ్మల్ని మేము గౌరవిస్తున్నాం. మీరున్నటువంటి స్థానంలో దయచేసి విషయం తెలుసుకొని మాట్లాడితే బాగుంటుంది. అయినా వైష్ణవుడు ఆదిశంకరుడు నిజమైన వైష్ణవుడు అన్నారు ఆయన. సంతోషం, నిజమే. దానికి ఆయన చెప్పినటువంటి మాట ఏమిటంటే, చిన్నజీయర్ స్వామి వారు శంకరాచార్యుల వారు భజగోవిందం శ్లోకాలు రాశారు, భగవద్గీత మీద భాష్యం రాశారు, ఉపనిషత్తుల మీద భాష్యం రాశారు. కాబట్టి ఆ మహనీయుడు అన్నారు. మంచిదే. మరి ఆ ఉపనిషత్తులే చెప్తున్నాయి కదా, స్కందోపనిషత్తులో సబ్రహ్మ సశివ సహరిశ్చేంద్రాని అనే మాట ఉన్నది కదా. ఆయనే బ్రహ్మ, ఆయనే విష్ణువు, ఆయనే శివుడు అని. సమతామూర్తి అనేటువంటి ఒక మూర్తిని నెలకొల్పి సమానత్వం చాటాలనేటువంటి రామానుజాచార్యుల వారి శిష్య పరంపరలో ఉంటూ దేవతల స్థాయిలోనే భేదాన్ని చూస్తే సమస్త మానవాడికి సమానత్వం ఎక్కడి నుంచి వస్తుంది స్వామి? మిమ్మల్ని ప్రశ్నించేంతటి వారం కాదు, కానీ మాకు వచ్చిన సందేహాలు తీర్చవలసినటువంటి ధర్మము మీకున్నదని మీ ముందు సందేహాలు పెడుతున్నాం. వారు ఇంకొక మాట కూడా అన్నారు. అదే వీడియోలో చూశాను నేను, నాకు ఆశ్చర్యం అనిపించింది. శంకరాచార్యుల వారు
పంచాయతన పూజా విధానము ఆయన ఏర్పరచలేదు అని విశేష కృషి చేసి దాన్ని జనబాహుళ్యంలోకి తీసుకొచ్చిన వారు విద్యారణ్య స్వాముల వారు కావచ్చు. కానీ ప్రతిపాదించింది మాత్రం ఆదిశంకరుడే అనే విషయం అందరికీ తెలుసు. వారు చిన్నజీయర్ స్వామి వారు ఒక కోణంలోనే చూస్తున్నట్లుగా అనిపిస్తూ ఉన్నది. ఉదాహరణకు బ్రహ్మసూత్ర భాష్యాలు రాశారు కనుక, ఉపనిషత్ భాష్యం రాశారు కనుక, భగవద్గీతకు భాష్యం రాశారు కనుక ఆదిశంకరుడు వైష్ణవులు అన్నారు ఆయన. మరి అదే ఆదిశంకరుల వారు శివానందలహరి రాశారు కదా, ఆయనే సౌందర్యలహరి కూడా రచించారు కదా. ఆయన శాక్తేయులు అందామా, ఆయన శైవులు అందామా, ఆయన గాణాపత్యులు అందామా, ఆయన వైష్ణవులు అందామా, ఆయన సౌరులు అందామా? ఈ విధంగా ఉన్నటువంటి సమాజాన్ని ఏకీకృతం చేసేటువంటి సమతా దృష్టితో వచ్చినటువంటి శంభోర్మూర్తిశ్చరతి భువనే శంకరాచార్య రూపాహ అని ఈ భూమి మీద నడయాడి హిందువులందరూ, సనాతన ధర్మావలంబీకులందరూ ఏకం కండి అని పాషాండ మతాలకు బానిసలై అప్పట్లో కొట్టుకుంటున్నటువంటి సమాజాన్ని ఏకీకృతం చేస్తే ఇవాళ మీ వ్యాఖ్యలు సమాజాన్ని విచ్ఛిన్నం చేసే విధంగా ఉన్నాయి అనేటువంటి విషయాన్ని గ్రహించవలసిందిగా మీకు మనవి చేస్తున్నాం. పంచాయతనంలో విష్ణువు ఉంటాడు, శివుడు ఉంటాడు, గణపతి ఉంటాడు, సూర్యుడు ఉంటాడు, అమ్మవారు ఉంటుంది. ఇష్టదైవం ఎవరికి ఏదైతే దాన్ని మధ్యలో పెట్టుకోండయ్యా. నువ్వు వైష్ణవుడు అయితే విష్ణువుని మధ్యలో పెట్టు. ఏకం సత్విప్ర బహుదా వదంతి అనే మాట వినే ఉన్నారు కదా. ఎందుకు విరివిరిగా వేరువేరుగా మాట్లాడుతున్నారు అనేటువంటి విషయం ఆశ్చర్యజనకంగా ఉంది, బాధాకరంగా ఉంది, కోట్ల మంది మనోభావాలను ఇబ్బంది పెట్టే విధంగా ఉన్నది. కాబట్టి దయచేసి వీటిని వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాల్సిందిగా మీకు విన్నపం చేస్తున్నాం. ఏకో దేవ శివోవా కేశవోవా అనేటువంటి దృఢమైనటువంటి భావనతో ఉన్నటువంటి కోట్లాది మంది మనోభావాలను మీరు దెబ్బతీసే విధంగా వ్యాఖ్యానాలు చేస్తున్నారు. గతంలో కూడా సమ్మక్క సారక్కల విషయంలో కూడా మీరు ఇలాగే మాట్లాడి మళ్ళీ వెనక్కి తీసుకున్నటువంటి సందర్భాలు. మీ పట్ల మాకు విశేషమైనటువంటి గౌరవం ఉన్నది, అందులో ఏమాత్రం సందేహం లేదు. మీరు చేసే మానవ సేవ అత్యద్భుతం. ఈ సేవలు ఇలాగే కొనసాగాలి. మీ యొక్క సంకల్పాలన్నీ కూడా సమాజానికి హితము చేకూర్చే విధంగా ఉన్నాయి కనుక మీకు గౌరవాన్ని ఏమాత్రం తక్కువ కాకుండా మాట్లాడుతూ అందరి మనోభావాలను దృష్టిలో పెట్టుకుని శివరాత్రి ముందు అటువంటి వ్యాఖ్య చేయడంలో ఏదో ఉద్దేశం ఉన్నది అని అనిపిస్తున్నది కనుక మీకు మీ దృష్టికి ఈ విషయాన్ని తీసుకురావడం జరుగుతున్నది. దయచేసి పరిశీలించి ఈ వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం. ధర్మస్య విజయోస్తు.